పాఠశాల బహిర్భూమికి వెళ్లిన విద్యార్థి విద్యుద్ఘాతకానికి బలయ్యాడు. వనపర్తి మండలం తిరుమలయ్యగుట్ట సమీపంలోని రేడియన్ ప్రైవేట్ స్కూల్లో 15 ఏళ్ల హరీష్ రావు విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. అయితే తెల్లవారుజామున స్కూల్ వెనుక ప్రాంతానికి బహిర్భూమికి ఇంకో విద్యార్థితో కలిసి వెళ్లాడు హరీష్. అక్కడే అనుమానాస్పద స్థితిలో విద్యుత్ షాక్కు గురై చనిపోయాడు. అయితే వేరుశనగ పంటకు కరెంట్ షాక్ ఉండడంతో షాక్ తగిలి హరీష్ మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాఠశాల ఉపాధ్యాయులు పరిరక్షణ లోపంతో ఇలా జరిగిందని తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చిన్నమ్మాయి మండలం పెద్దమరు గ్రామానికి చెందిన భాస్కర్ రావు పెద్ద కుమారుడైన హరీష్ రావు చనిపోవడంతో గుండెలు విలిసేలా రోధిస్తూ ఉన్నారు పేరెంట్స్. వీరికి మద్దతుగా స్థానిక విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. మృతుని కుటుంబాన్ని న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వేయడానికి అని చెప్పేసి వచ్చిర్రు. అందరికి బాయ్స్కి గర్ల్స్ ఏమో కొద్దిగా దబ్బును లేస్తారు. ఇంకా వీళ్ళందరూ కలిసి వస్తే జామ్ అవుతుంది అన్నట్టు వాళ్ళని కొద్దిగా ముందర లేపుతుండే. అందుకని చెప్పేసి వీళ్ళు వేడి నీళ్ళు పోయనికి వచ్చి సెక్యూరిటీ పండుకున్న తర్వాత వీళ్ళు ఇట్లా వెళ్ళిర్రు. ఇంకో బాబు ఉన్నాడు, ఆ బాబు ఈ బాబు ఉన్నాడు. ఈ బాబుకి ఏమైందో తెలియదు. ఒక బాబుకి అయితే ఇట్లా అయింది, ఇంకో బాబు ఏమో మంచిగా ఉన్నాడు, ఇప్పుడు హాస్టల్ కాడ ఉన్నాడు. ఆయన ఏమైతాడు నీకు? ఎవరు? చనిపోయింది మా అన్న, సొంతం అన్న. ఏం పేరు? హరీష్. ఏ క్లాసు? 9th క్లాస్. ఏ స్కూలు? రేడియన్